ఉన్నాయి, బంగ్లాలున్నాయి, డబ్బులున్నాయి, నౌకర్లున్నారు. ఇంత ఉన్నామెకి ఆ తెల్ల రేషన్ కార్డులు కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఇప్పుడంటే ఏదో చూసి తీసేసినట్టున్నారు అది. సో ఈ విధంగా విచ్చలవిడిగా ఇష్టానుసారంగా పోలీసులను అడ్డు పెట్టుకొని పోలీసులనే బెదిరించడాలు ఇవన్నీ కూడా చేసింది. ఆ తర్వాత ఇప్పుడు నేనే హోమ్ మినిస్టర్ని అవుతాను, నేను మళ్ళీ ఇక్కడ నుంచి గెలిచి అనే విధంగా తను మాట్లాడుతుందంటే ఎంత ధైర్యం, ఎంత ఇచ్చారు తనకు ధైర్యంగా ఏమైనా చేసుకో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అధికారంలో. సార్ సార్ పవన్ గారు, మీకు అలాగే సుబ్బారావు గారికి, సుజాత గారికి, ఏబిఎన్ వీక్షకులందరూ కూడా నమస్కారం. సార్ నమస్తే. సార్, ఈ హోమ్ మినిస్టర్ పదవి అనేది చాలా ఈజీగా పొందేటువంటి ఒక వస్తువులా మారిందేమో వైసీపీ వాళ్ళకి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో సబితా ఇంద్రారెడ్డి గారికి ఇచ్చారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సుచరిత గారికి ఇచ్చారు, ఆ తర్వాత అనిత కాదు, ఆమె పేరు సునీత అనుకుంటా, ఆమెకి అటగా సార్. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అదంతా వేరు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అప్పుడు ఇచ్చిన హోంమంత్రులు కావచ్చు వాళ్ళందరూ కూడా అది వేరు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగింది వేరే విధంగా ఉన్నది అంతా. అంటే ఇప్పుడు ఎలాగ వాళ్ళకి ఆశలు కలిగినాయి అంటే, ఇక హోమ్ మినిస్టర్ పదవి అనేది అది మహిళలకే ఇస్తారు. రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి అదే పరంపర ఇప్పటి వరకు కొనసాగుతుంది. రేపు జగన్మోహన్ రెడ్డి వస్తే నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నాకెందుకు ఎవరు అనేటువంటి పోటీ ప్రారంభమైంది నేర చరిత్ర కలిగినటువంటి మహిళల్లో ఇళ్లలో. ఈమె వార్త ఇంకోటి మీరు చూసిందో లేదో, ఈమె అరుణ ఏమంటుందంట అంటే, నేను ఎస్సీ మహిళను, సో ఎట్లాగో టీడీపీ వచ్చినా తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చినా నాకే ఇస్తారని చెప్తుందంట. అదే ఎస్సీ మహిళ ఉండటం, అది ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ పదవి అనేది దానికి రిజర్వేషన్ చేసినట్టుగాను. ఇప్పుడు నందిగాం సురేష్ భార్య ఆ రాణి ఎవరు ఉంది, ఆమె కూడా చెప్పింది రేపు వచ్చే ఎన్నికల్లో నేను ఇక్కడి నుండే పోటీ చేస్తాను, ఏది ఇప్పుడు ఎక్కడైతే ఆమె ఉంటుందో తాడికొండ నుంచే పోటీ చేస్తాను, పోటీ చేసి నేను గెలుస్తాను, హోమ్ మినిస్టర్ అవుతాను, నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత ఒక్కొక్కళ్ళ భర్తం పడతా నేను అని చెప్పేసి ఆమె ప్రతిని పూరింది. ఈమె విన్నదో లేదో, ఈమె కూడా నేను హోమ్ మినిస్టర్ అవుతానని చెప్పేసి అంటుంది. అంటే వీళ్ళందరికీ ఉన్నటువంటి అర్హత ఏంటి? ఎస్సీ అవ్వడం ఒకటి, రౌడీ సామ్రాజ్యాల్ని మెయింటైన్ చేయడం ఒకటి, ఇవన్నీ కూడా మాకు అర్హతలు అని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడ మా ప్రభుత్వంలో ఉన్నటువంటి హోంమంత్రి ఎవరైతే ఉన్నారో అనిత గారు, ఆమె పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్సీలో ఆమె ప్రభుత్వ ఉద్యోగం చేసింది. ప్రభుత్వ ఉద్యోగం మానేసి ఆమె ఎమ్మెల్యేగా గెలిచింది. ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత 5 సంవత్సరాలు మహిళా తెలుగుదేశం అధ్యక్షురాలుగా ఉండి పోరాటాలు చేసి ఆమె మా హోంమంత్రి అయింది. వీళ్ళకి ఆమెకి ఎక్కడ పోల్చుకుంటాం? సుచరిత గారు కూడా బాగా చదువుకున్న మనిషే. ఆ తర్వాత ఇంకో హోమ్ మినిస్టర్ కూడా చేసింది, ఆమె పేరు గుర్తు రావట్లేదు, వనిత. ఆమె కూడా చదువుకున్న మనిషి, ఆమె కూడా మాజీ ఎమ్మెల్యే. మరి ఈ నందిగాం సురేష్ భార్య రాణికి, ఈ అరుణకి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటో అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తాడని నమ్మకం వాళ్ళకు కుదిరిందనమాట. మనమే క్వాలిఫైడ్ పర్సన్స్ వైసీపీకి మనం ఇప్పుడు ఆయన ఎర్రచంద్రం దొంగకి టికెట్ ఇచ్చాడండి, బాబాయిని చంపినోడికి టికెట్ ఇచ్చాడండి, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన జోగి రమేష్కి మంత్రి పదవి ఇచ్చాడండి, బూతులు మాట్లాడి శాసన మండలిలో జిప్పు ఓటు చేసి చూపించినటువంటి అనిల్ కుమార్ని ప్రోత్సహించాడండి, మొత్తం బట్టలన్నీ ఓటు చేసి కూర్చున్నటువంటి ఎంపీ గోరెడ్ల మాధవ్ని ప్రోత్సహించాడండి. అంటే ఈ వైసీపీలో ఇటు పక్కన నానిని చూసుకున్న ఇద్దరు నాన్నలు ఉన్నారు, వంశీ కానీ లేకపోతే కొడాలి నాని కానీ. వీళ్ళ చరిత్ర అంతా కూడా మనలాగా వరస్ట్ చరిత్ర కాబట్టి, రోజా ఎలాగో ఉంది, 10th క్లాస్ చదివింది, ఏదో సినిమాల్లో డ్యాన్సులు వేసుకుంది, ఆమెకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రి పదవి చేసినప్పుడు నేనెందుకు మంత్రి పదవి కాకూడదు అనేటువంటి ఆశ కలిగింది ఈ నందిగామ సురేష్ భార్యకు కానీ అరుణకు కానీ.
వీళ్ళకి క్వాలిఫికేషన్ ఏం లేకపోయినా, చదువు ఏం లేకపోయినా సరే మనకు ఉన్నటువంటి నేర చరిత్రనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రామాణికంగా తీసుకుంటాడు, మనకే టికెట్లు ఇస్తాడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తాడని వాళ్ళు కళ్ళగంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా కంటున్నాడు కదా, 2-3 సంవత్సరాలు అయితే మందే ప్రభుత్వం అని. కాబట్టి ఆ ప్రభుత్వంలో మేము మంత్రులు అవుతామని చూడండి, ఇప్పుడే కర్చీఫ్ వేసేస్తున్నారు మినిస్ట్రీ మీద. ఇప్పుడు రాణి, అరుణ ఇద్దరు మీద కాంపిటీషన్ వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి అవుతాడో లేదో తెలియదు, కానీ మా హోంమంత్రి ఎవరనేది వీళ్ళిద్దరి మధ్య కాంబినేషన్ వచ్చేసింది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు రేపటికి రేపు నేను మళ్ళీ ఏమవుతుందో రేపే నేను అవుతాను కావచ్చు అనే దాంట్లోనే ఉన్నారు ఆయన. అదే ఇప్పుడు ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని, ప్రజల తీర్పు వ్యతిరేకంగా వస్తేనే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చున్నాడని, 11 సీట్లకే పరిమితం అయ్యాడని, అసెంబ్లీకి కూడా మొగం చాటేశాడని, వెళ్ళలేకపోతున్నాడు అనేటువంటి మినిమం కామన్ సెన్స్ అరుణాకి లేదు, ఆ నందిగామ సురేష్ భార్యకే లేదు. ఏదో జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడు, ఏదో సంక్షేమ పథకాలు ఆయన చేశాడు, ప్రజలందరూ సంక్షేమ పథకాల గురించి ఓట్లేస్తారు. ఇప్పుడు అంతకంటే 3 రెట్లకు సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు. సరే, అభివృద్ధి అన్ని పక్కన పెట్టండి, ఆ సంక్షేమానికి ఓట్లేసిన వాళ్ళందరూ ఇవాళ మళ్ళీ తెలుగుదేశం ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి పోటీ చేసినా ఆ పులివెందల్లో ఎమ్మెల్యేగా గెలిచేటువంటి పరిస్థితి లేదు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా మొన్న గెలవలేకపోయాడు కదా జడ్పీటీసీలో. రేపు ఆయన ఎమ్మెల్యే అవుతాడో లేదు వీళ్ళకి తెలియదు. వీళ్ళు మాత్రం ఇప్పుడే కచ్చిప్పు వేసుకొని కళ్ళగనేస్తా ఉన్నారు. కాబట్టి చట్టం వీళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తే తప్పితే వీళ్ళ పక్కటికెళ్ళలు పోవు. ప్రజలు గమనించాలా. ఈ అరుణ ఏం చేసిందండి, ఆడపిల్లల్ని మోసం చేసి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి తగువులు తీర్చడానికి వచ్చినటువంటి మహిళల్ని వ్యభిచార రూపంలోకి దించడం, యువకుల్ని బ్లేడ్ బ్యాచ్ల్లోకి దించడం, గంజాయి అమ్మే వాళ్ళకి తయారు చేయటం, ఒక నేర సామ్రాజ్యాన్ని తయారు చేసి పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఆమె హోంమంత్రి అవుతాననేది లీక్ వచ్చింది ఆమె మాట్లాడిన దాంట్లో. ఏ పోలీస్ ఆఫీసర్లతో, ఐఏఎస్ ఆఫీసర్లతో ఆమె సన్నిహిత సంబంధాలు కొనసాగించిందో అవి కూడా బయటికి రావాలా.